నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని వివరించారు. ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆదివారం కుప్పంలో సీఎం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక వెరీ వెల్ బ్యాలెన్స్డ్, అదే మరిగా ఇది ఒక ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్. ఇది ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఇటీవల ఒక హిస్టారిక్ ఎఫ్టీఏ విత్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు మనం బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో, అదే మరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయడంలో, స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్, ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మరి వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, తొందరలోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా. ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్, అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు గుంటూరులో ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం చంద్రబాబును దారుణంగా దూషించిన వైకాపా నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టీకరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె మీడియా ప్రకటన విడుదల చేశారు. మీకంటే వయసులో పెద్ద అయినా సీఎం గురించి నీచాతి నీచంగా, విద్వేషపూరితంగా మాట్లాడుతూ విధ్వంసం సృష్టించడానికి, శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికి పన్నుతున్న పన్నాగం చూస్తుంటే మిమ్మల్ని ఏ జాతిలోకి తీసుకోవాలో తెలియటం లేదు అని అన్నారు. ఆలయానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతానని పోలీసులు అనుమతి పొందిన రాంబాబు ఫ్లెక్సీలు తొలగించడానికి వెళ్తుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానులున్నారని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు స్పష్టం చేసినా వారిని దారుణంగా దూషించారు. సీఎం చంద్రబాబుపై నీచంగా మాట్లాడారు అని అన్నారు. పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్నలను పొందడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని.
కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పడిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకే చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గనిపిస్తాను. కొన్ని వందల కోట్లు, 250 కోట్ల పైన స్కామ్ చేశారంటే అలాంటి విషయం మీద ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీని అసహించుకుంటున్నారని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏమీ లేకుండానే పెద్ద సీన్ క్రియేట్ చేసి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అఫ్కోర్స్ నువ్వు అనుకుని ఉండొచ్చు, నేను డైవర్ట్ చేస్తున్నానని అనుకోవచ్చు, కానీ ప్రజలకు ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది విషయం. ఈరోజు నీ సంగతి రిజిస్టర్ అవ్వాలి, నువ్వు ఎలాంటోడివి, నీ నాయకుడు ఎలాంటోడు అన్న సంగతి కూడా ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే మీ భాగోతాలన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చూశారు ప్రజలందరూ కూడా. మళ్ళీ చెప్తున్నా అంబటి రాంబాబు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయే. నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి, మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడులకు పాల్పడ్డారు. ఆయన నివాసానికి నిప్పు పెట్టి రాళ్లు రువ్వుతూ ఉద్రిక్త వాతావరణానికి తెరలేపారు. ఈ ఘటనపై జోగి రమేష్ స్పందించారు. జోగి రమేష్ మాట్లాడుతూ ఏం తప్పు చేశానని నా ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. నా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తారా, గంజాయి బ్యాచ్ ను నా ఇంటిపైకి పంపుతారా అని ఫైర్ అయ్యారు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఎప్పుడు మీరే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారేమో. నీ పిల్ల చేష్టలు క్షణికానందం మానుకో అంటూ జోగి రమేష్ మండిపడ్డారు. దాడి సమయంలో ఇంట్లోనే ఉన్న జోగి రమేష్ తండ్రి జోగి మోహన్ రావు, సతీమణి జోగి శకుంతల దేవి, చిన్న కుమారుడు జోగి రోహిత్. ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసులతో. మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్లపల్లిలో
కోర్టు వాయిదా ఉంది. దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూసా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ప్రజలు మీకు అధికారం కట్టపెట్టింది దేనికి? ప్రశ్నించే గొంతులను వేధించడానికా అంటూ చంద్రబాబు సర్కారును వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలేం జరుగుతుందంటూ ప్రశ్నించారు. లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యత రాహిత్యంగా ఎలా మాట్లాడతారు అంటూ సజ్జల మండిపడ్డారు. కల్తీ నిజమంటూ ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లెక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు? చట్టం గూండాలను, అరాచక శక్తుల్ని రక్షించిందే. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత? పోలీసు ఉన్నతాధికారులకు బొత్స ఫోన్ చేసినా స్పందించలేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్ను కూడా కలుస్తాం అని సజ్జల పేర్కొన్నారు. కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేసాయి. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీలు లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వేలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే నిన్న నెరేషన్ లేక నేను పోను, రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్ట ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు అని పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడు మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది సరే మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం సిగ్గుపడేలాగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఆయన బూతులకు కాపు కులంకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేయించే సంస్కృతి జగన్దేనని గుర్తు చేశారు. అరాచక శక్తిగా మారిన వైసీపీని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ తీరును తూరుపార పట్టారు. 11 సీట్లు వచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని మండిపడ్డారు. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడతాం అనేటువంటిది ఒక నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చరిత్ర, ఆయన రికార్డు బ్రేక్ చేసేవాడు ఇప్పటి వరకు పుట్టలేదు, ఇంకా పుట్టలేడు కూడా.
ఎందుకంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్. డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ఆయన రికార్డు బ్రేక్ చేసేవాడు ఆంధ్ర రాష్ట్రం ఈ కలికాలం ఉన్నంతకాలం బ్రేక్ చేసేవాడు లేడు. ఎంతో విజన్ కలిగినటువంటి నాయకుడు. మళ్ళీ ఇప్పుడు మీరు అంత రాక్షస పాలన చేసినప్పటికీ కూడా 2024 ప్రజల అధికారంలోకి వస్తే మనం ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేద్దాం తప్ప కక్ష సాధింపు చర్య అనేటువంటిది మన పద్ధతి కాదు అనేటువంటి నినాదంతో ఇవాళ తన ఉన్నటువంటి అనుభవంతో ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే మీరు మళ్ళీ మొదలుపెట్టారు. మళ్ళీ తిట్టడం, తలకాయలు నరుగుతూ ఉంటాం, పొడుస్తూ ఉంటాం, చంపుతామంటాం తప్ప మేము ఇదిగో ఇది చేశాం మీరు ఇది చేయట్లేదు అని ఏ ప్రతిపక్ష నాయకుడన్నా మాట్లాడుతున్నారా? ఏం చేశారు మీరు? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని 5 సంవత్సరాలు పట్టింది మీకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం, వచ్చిన రోజు నుంచే ఇస్తున్నాం. తల్లికి వందనం మీరు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అధికారంలో రాగానే ఒక్కరికి ఇచ్చారు, మేము ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. మెగా డిఎస్సి నడుపుతామని చెప్పాం, నడిపాం. నువ్వు నడిపావా? నడపకపోగా టీచర్స్ మొత్తాన్ని కూడా జైల్లో పెట్టించావు. అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పాం. 10 మందికి పేదలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లు మీరు రద్దు చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు నడుపుతా ఉన్నాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం, కల్పిస్తున్నాం. ఎవరు మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఒక్క అవకాశం అని చెప్పేసి నువ్వు మోసం చేసావా? ఎన్డీఏ కూటమి మేము మోసం చేసావా? మోసం చేసి గుంటూరు ఆరగ్రహారం శ్రీ రామనామ క్షేత్రంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ వారి ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రధానోత్సవం జరిగింది. తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ మేరకు రామచంద్ర ప్రభు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందని అన్నారు. 270 మంది విద్యార్థులకు 12,10,000 రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, నారదాసు శ్రీహరి, దళవాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు, డిస్ట్రిక్ట్ కూడా కాదు, గుంటూరు వరకు చుట్టుపక్కల విలేజెస్లో కాస్త ఆర్థికంగా వెనకబడిన అంటే పేద పిల్లలు మంచి మార్కులు వచ్చినాయి. అందరికీ కూడా 80%, 90%. కానీ తల్లిదండ్రులు కొంతమందికి తల్లి లేక అసలు పేద పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంటాము. ఇది 30 సంవత్సరాలు అయింది. ఈ స్కాలర్షిప్లు ఇచ్చే ఉద్యమం, ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాము. దానికి ఒక ట్రస్ట్ పెట్టాను, కృష్ణదేవరాయ ఫర్ అని. సో ఆ ట్రస్ట్ నుండి మరి ప్రతి సంవత్సరం దాదాపు అన్ని ఊళ్ళల్లో, సిటీస్లో సుమారుగా 30 ఊళ్ళు, ఇప్పుడు ఒక 25 ఊళ్ళలో ఇస్తూనే ఉన్నాం. విశాఖపట్నం దగ్గర తిరుపతి వరకు, ప్రొద్దుటూరు, కర్నూలు, చాలా ఊళ్ళల్లో ఇస్తున్నాం. అన్ని డిస్ట్రిక్ట్స్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చాలా ఊళ్ళు. ప్రతి సంవత్సరం సుమారుగా యావరేజ్న 1,500,000, ఒక సంవత్సరం 2.5 కోట్లు అవుతుంది, ఒక సంవత్సరం 1 కోటి అవుతుంది. ఆ విధంగా యావరేజ్న 1,500,000 ప్రతి సంవత్సరం కృష్ణదేవరాయ నుంచి ఇస్తున్నాం. చాలామంది డోనర్స్ ఉన్నారు, కానీ మేజర్ డోనర్ మాత్రం మా తులసి సీడ్స్ గ్రూప్, తులసి సీడ్స్ కంపెనీ. ప్రతి సంవత్సరం 1,25,00,000 నుంచి 1,50,00,000 వరకు వైట్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది డబ్బుని స్కాలర్షిప్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నారు ఈ 30 సంవత్సరాలు బట్టి చాలామంది అడుగుతుంటే నేను స్కాలర్షిప్తో చదువుకున్నాను కాబట్టి, ఈ సమాజానికి రుణపడి ఉన్నాను కాబట్టి నా వంతు సహాయం నేను చేయాలి, నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేయాలి. అక్కడెక్కడో మరి కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోరాడుతూ, చైనా సైనికులతో పోరాడుతూ అనేక మంది మన మెరకల్ లాంటి సైనికులు, పోలీసులు చనిపోతున్నటువంటి ప్రాణాలు అర్పిస్తున్న స్థితిలో మరి నేను స్కాలర్షిప్తో చదువుకొని, ప్రభుత్వం స్కాలర్షిప్ చదువుకొని, బీటెక్ ఐఐటి మెడ్రాస్ చదువుకొని మరి నేనేమి ఇవ్వాలి అనేది ఆలోచన చేశాను. దానిలో భాగమే ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది గత 30 సంవత్సరాల నుండి. ఇది నాకు ఇప్పుడు 79 సంవత్సరాలు. చివరి శ్వాస వరకు ఈ స్కాలర్షిప్ల కార్యక్రమం చేస్తూనే ఉంటాం.
నా తర్వాత నా మనవడు చేస్తాడు, నా మనవడు ఇవాళ రాలేదు కానీ నా మనవడు చేస్తాడనేది శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ తీసుకున్న పిల్లలందరూ కూడాను రేపొద్దున మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రజ్ఞులు, బాంబర్ విమానాలు మహిళలు కూడా నడుపుతున్నారు. మొన్న టెర్రరిస్టుల మీద బాంబులు వేసి వచ్చారు పాకిస్తాన్ మీద. మరి ఆ స్థాయికి వీళ్ళంతా ఎదగాలని నా కోరిక. ఈ గుంటూరు నుంచి వెళ్ళినటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎప్పుడు నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటుంది. వీళ్ళందరికీ కూడాను దేశభక్తిని చెప్పవలసిన ఒక గంట ముందు వీళ్ళని ఉపయోగపడే ఉద్దేశంతో ఇద్దరు స్టూడెంట్లు మొదలుపెట్టాం. దగ్గర 20 ఏళ్ళు 30 సంవత్సరాల విభాగంలో కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ దగ్గర మరి 150 లక్షలు ఇచ్చినట్టు కుటుంబాల వారికి ప్రభుత్వ పాటు ఇక్కడ ఎవరైతే డ్యాన్స్ ముందున్నారో పెద్దల సహకారంతో మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుందంటే అందరూ సలహాలు ప్రభుత్వానికి అందిస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళు నిష్ఠగా చాలా పగడ్బందీగా కొంతమంది అప్లై చేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి, ఎందుకంటే పెద్ద కార్యక్రమం, ఎందుకంటే ఒక 10 మందికి ఉదాహరణ చెప్తాను. ఒక కోటీశ్వరుడు దానిలో వెళ్తా పక్కన ఎవరో ఒక పెద్ద ఆయన వాళ్ళ తండ్రితో తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాష్ట్ర నేత అంబటి టీడీపీ పార్టీ అగ్రనేతలు కార్యకర్తలపై నోటికొచ్చినట్లుగా మాట్లాడటం ఒక ఆనవాయితీగా మారిందని అన్నారు. అంబటి రాంబాబు డైవర్ట్ రాజకీయాల కోసం టీడీపీ నేతలపై బూతుల పురాణాలు మొదలు పెట్టడం కొత్తగా చెప్పేది ఏమీ లేదని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగతంగా మాట్లాడటం అంబటి రాంబాబుకి ఇది కొత్తేమీ కాదని మండిపడ్డారు. పీడీ యాక్ట్ ప్రకారం అంబటిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని అన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి ఉదంతంలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఏమాత్రం కొత్తగా లేదు. అది కావాలని చేసినటువంటి ఒక కాన్స్పిరసీగా, కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడంగానే అక్కడ జోగి రమేష్ గారు మాట్లాడతాడు, మరో పక్కన ఇంకో వైసీపీ నాయకుడు మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల పేరుతో, ఓదార్పు యాత్ర పేరుతో, లేకపోతే వాళ్ళని సందర్శించే యాత్ర పేరుతో వస్తాడు. ఇదంతా కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ కుటుంబం మీద అనేక రకాలుగా కుటుంబ పరువు ప్రతిష్టలను భంగం కలిగించేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు. నిన్న ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏదైతే ఉన్నాయో 126(2), 132(b), 196(1), అలాగే 351(2), 292(3) ఈ 6 సెక్షన్లు కూడా కేవలం నిన్న జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి సెక్షన్లు మాత్రమే. కానీ అంబటి రాంబాబు గారు ఈరోజు కొత్త నేరస్తుడు కాదు. ఇతను పెద్ద ముఠా నాయకుడు, పెద్ద నేరస్తుడిలాగా అంబటి రాంబాబు గారు అనేక పర్యాయాలు ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం, ప్రజల్లో ప్రవోక్ చేసేటువంటి భావన తీసుకొని రావడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంత బాధపడతా ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా పోలీసులకి ఈరోజు మేమందరం కూడా అడగడం జరిగింది. ఇటువంటి సెక్షన్లు కాకుండా సిరీస్ ఆఫ్ తప్పులు చేస్తున్నటువంటి నేరస్తులకు ఏదైతే పీడీ యాక్ట్ పెడతారో ఆ పీడీ యాక్ట్ని మీరందరూ కూడా ప్రయోగించాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐటీ సెక్షన్ ప్రకారం ఏదైతే బిఎన్ఎస్ 67 అండ్ 66 యాక్ట్, దీన్ని ఉపయోగించి తప్పకుండా ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని వెంటనే, ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని క్రియేట్ చేసేటువంటి విధంగా ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా
బాధపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా సిగ్గు లేకుండా ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే బాహ్య ప్రపంచం మొత్తం కూడా సిగ్గుతో. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ఆర్సీపీ నేతల బృందం చేరుకుంది. నిన్న అంబటి ఇంట్లో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. అంబటి ఇంటిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరిశీలించారు. అనంతరం అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల వెంట వచ్చిన కార్యకర్తలను బ్యారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి విడుదల రజని, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుని శివ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బాలసాని కిరణ్, డైమండ్ బాబు, గజ్జల భార్గవరెడ్డి, ఎమ్మెల్సీ లేల్లప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ తదితర నేతలు ఉన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అలజడుల్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జోగి రమేష్, పేర్ని నాని కూడా లోకేష్ బాబు చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కులం పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, దీనికి కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. లేని పక్షంలో తమ పార్టీ నాయకులు అధిష్టానంతో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. తమ అధినాయకుని బూతులు తిడితే సహించేది లేదని ధ్వజమెత్తారు. కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే మరొకసారి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నాలజీ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, వడ్డానం హరిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, సుఖవాసి శ్రీనివాసరావు, చిట్టిబాబు, రావిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం అంటే అతడు చేసినటువంటి చర్యలకి అనుకూలంగా, అతడు చేసినటువంటి చర్యల్ని కట్టడి చేసే విధంగా, అతడు చేసినటువంటి చర్యలకి, శాస్త్రాలకి, చేసినటువంటి కుట్రలకి, పన్నినటువంటి కుట్రలకి వర్తించే విధంగా సెక్షన్లు పెట్టాలి. అలాంటి సెక్షన్లు పెట్టకపోతే ఖచ్చితంగా ఈ రోజుకి మేము నిన్న ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు. కానీ ఈ సెక్షన్లు గనక ఆర్డర్ చేయకపోతే, ఈ సెక్షన్లు గనక పెట్టకపోతే తొందరలోనే మాకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు, మా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మా జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులు అందరితోటి కూర్చొని చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం. నంబర్ 1. రెండోది, అట్రాసిటీ కూడా అతని మీద పెట్టాలి. ఎందుకంటే నాకు నిన్న అనంతపూర్ నుంచి, కడప నుంచి మా అంబటి రాంబాబు మీద మాట్లాడేంత మగోళ్ళ మీరు, నువ్వేంటి, నీ కులం ఏంటి, నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినంత మాత్రాన అంబటి రాంబాబు మీద నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి నన్ను కులం పేరుతో దూషిస్తూ ఫోన్లు వచ్చి, ఆ కాల్ రికార్డులన్నీ కూడా నేను ఎస్పీ గారికి ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి ఆ కాల్ రికార్డులన్నీ కూడా ఇస్తాను. అంటే అంబటి రాంబాబు చెప్పకుండా, లేకపోతే అంబటి రాంబాబు అనుచరులు కాకుండా, వైసీపీ వాళ్ళు కాకుండా బి రెడ్డి అని కూడా పేరు వచ్చింది. ఓ చోట ఒక బి రెడ్డి అని వచ్చింది, ఇంకో చోట ఇంకో పేరు కూడా వచ్చింది ట్రూ కాలర్ లో. వీళ్ళ ప్రమేయం లేకుండా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న, ఒక రాష్ట్ర చైర్మన్ గా ఉన్నటువంటి నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయంటే, కులం పేరుతో నన్ను దూషించారు అంటే అంబటి రాంబాబు దీన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే అలజడులకి నా కులాన్ని కూడా వాడుకునే విధంగా ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని, సుపరిపాలనని చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక కుట్రలు పన్నుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.